హలో దిస్ ఇస్ సౌజన్య వెల్కమ్ టు న్యూస్ జంక్షన్. కేసీఆర్ అవినీతి అన్నారం సుందిళ్ల వరకు పాకిందని అన్నారు మంత్రులు. ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో మరో 6 సీట్లు ప్రకటించిన బీజేపీ మెదక్ రఘునందన్, మహబూబ్ నగర్ డీకేకు కేటాయింపు, చేవెళ్ల వరంగల్ అభ్యర్థుల్ని ఖరారు చేసిన కేసీఆర్ గాంధీభవన్లో ముగిసిన అభిప్రాయ సేకరణ, ఎన్నికలకు తాము సిద్ధమని గడువులోగా బాండ్ల వివరాలు వెల్లడిస్తామన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, 64 ఏండ్ల భారత్ కళ ఇప్పటికీ సాకారమైందన్న మోదీ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్. కోదాడ, మక్తల్, వైరాలో సాగునీటి పనులు ప్రారంభం. బండ పగలగొడితే నీళ్లొచ్చేదాన్ని 10 ఏళ్లు ఆపారన్న భట్టి. అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న ఉత్తమ్. మేడిగడ్డలో 2 పళ్లు కాదు వెన్నెముకే విరిగిందన్న పొంగులేటి. ఎంపీ అభ్యర్థులపై కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ. 13 సీట్ల పరిధిలో ముఖ్య నేతలతో దీపాదాస్ భేటీ. పాలమూరులో డీకే, మెదక్లో రఘునందన్. 6 సీట్లకు బీజేపీ టికెట్లు. వరంగల్, ఖమ్మం పెండింగ్. ఆరూరి కోసం బీఆర్ఎస్ బీజేపీ నేతల తోపులాట. చేవెళ్లలో కాసాని, వరంగల్లో కడియం కావ్యకు టికెట్లు. ఫోన్ ట్యాపింగ్ పై దర్యాప్తుకు సిట్ ఏర్పాటు. జూబ్లీహిల్స్ లో ప్రణీత్ రావును విచారించిన పోలీసులు. ఏపీ మేలు కోసమే 3 పార్టీల పొత్తన్న బాబు. కాంగ్రెస్ బలపడింది, అందుకే టికెట్లకు పోటీ అన్న షర్మిల. ఎలక్షన్ కమిషన్ నియామకాలపై విచారణకు సుప్రీం ఓకే. 15న అత్యవసర కేసుగా చేపట్టనున్న ధర్మాసనం. పీఎం సూరజ్ పోర్టల్ ప్రారంభించిన ప్రధాని మోదీ. ఓబీసీలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ. మహిళలకు 5 గ్యారంటీలతో నారీ న్యాయ్ ప్రకటించిన ఖర్గే. మేం రాగానే 33% మహిళా కోటా అమలన్న రాహుల్. డీటెయిల్స్ చూద్దాం. 10 ఏండ్లలో బీఆర్ఎస్ సర్కార్ చేయలేని పని 3 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రులు. నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కేసీఆర్ అవినీతి ఇప్పుడు అన్నారం సుందిళ్లకు పాకిందని అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని ప్రకటించారు. నియోజకవర్గాల్లో పర్యటించారు మంత్రులు. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సంగం బండ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒక్క బండ పగలగొడితే 25,000 హెక్టార్లకు నీరు ఇవ్వొచ్చన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బండను పగలగొట్టేందుకు దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేసి భక్తులు సస్యశ్యామలం చేస్తామన్నారు భట్టి. 5 ఎకరాలున్న రైతులందరికీ త్వరలో రైతు భరోసా నిధులు రిలీజ్ చేస్తామన్నారు భట్టి. పైన నీళ్లున్నాయి కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు 1 దశాబ్ద కాలం ఈ ప్రాంతంలో పాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయి ఉన్నటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తరక్కపోతా ఉంది. అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించిన ఉత్తమ్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు ఉత్తమ్. త్వరలో పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ అండ్ కంపెనీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. ఆ పరిస్థితుల్లో భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులు సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధి 3 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో బ్యారేజ్లో నీరు లేక సాగునీటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు. పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్యాములు కట్టాలి. రేపు ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఆపరేషన్ చేయాల్సిన పని మేము చేస్తే బతుకుతాడా? డ్యాములు కట్టాల్సిన ఎవరు? ఇంజనీర్లు కట్టాలి. మన రాష్ట్రంలో ఏం కట్టే డ్యామ్ అవుతుందా? ఈ రోజు ఒక్క ఆలోచన లేకుండా అనాలోచితమైన కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ పరిస్థితికి భారీ కారణము. హుస్నాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా 5 కోట్లు కేటాయించమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాగునీటి సమస్య ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించమన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పొన్నం ప్రభాకర్. ప్రతి గ్రామంలో
ప్యూరిఫై వాటర్ ప్లాంట్ చేయిస్తా అని చెప్పినా దానికి కూడా బాల వికాస్ వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాం. అవసరమైన CSR నిధులు నేను నా శక్తి మేరకు చేస్తా. జిల్లా కలెక్టర్ గారు సహకారం తీసుకుంటాం. మొత్తంగా ప్రతి గ్రామంలో 1000 రూపాయలు వాటర్ ప్యూరిఫై ప్లాంట్ కూడా వేయిస్తామనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో దక్షిణ తెలంగాణ సర్వనాశనం అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలపై రివ్యూ నిర్వహించారు మంత్రి. పానగల్లోని తాగునీటి శుద్ధి కర్మాగారాన్ని పరిశీలించారు. డిండి SLBC పూర్తి చేసి ఉంటే తాగునీటి సమస్య వచ్చేది కాదన్నారు కోమటిరెడ్డి. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పారు. టోటల్ 326 crores వచ్చినాయి. ఇప్పుడు మళ్ళా డ్రైనేజ్ ఈ రోజు కలిపి 324 కోట్లు శాంక్షన్ చేయించుకొని మళ్ళీ ఇదే జంక్షన్ పక్క నుంచి దాదాపు 600 crores పైన ఔటర్ రింగ్ రోడ్ నల్గొండ బైపాస్ రోడ్ కూడా నెక్స్ట్ మంత్ టెండర్ కూడా పిలుస్తున్నాం. ల్యాండ్ పోయిన వారు కూడా 1 crore పైన ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చే విధంగా ఆ ప్రపోజల్ శాంక్షన్ చేయించాను. ములుగు జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క 2,34 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో నెరవేర్చుతామన్నారు సీతక్క. గ్రామాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు సీతక్క. 76 లక్షలతోటి దాదాపుగా ఈ 4 గ్రామాలలో సీసీ రోడ్లు మినీ ఫంక్షన్ హాల్స్ సంబంధించి గానీ అదే విధంగా ఇతర కమ్యూనిటీ హాల్స్ గానీ గుడికి గానీ మరి ఈ పనులు అయిపోగానే నెక్స్ట్ ఆ పనులకు కూడా నా వంతు నేను మొదలు పెట్టిస్తా. ఒకటేసారి 10 ఏళ్ల పనులు ఒకటేసారి కావు, తప్పకుండా మీ పనులు మొదలు పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. కేసీఆర్ చెప్పినట్లుగా పాడైంది పన్ను అయితే బాగుండేదని, ఆయన అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముక లాంటి మేడిగడ్డ అని చెప్పారు. మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యమన్నారు. కేసీఆర్ అవినీతి జబ్బు ఒక్క మేడిగడ్డకే పరిమితం కాలేదని, ఆ జబ్బు అన్నారం సుందిలకు కూడా పాకిందని అన్నారు. తానే ఇంజనీర్, తానే డిజైనర్, తానే తాపి మేస్త్రి అనే విధంగా కేసీఆర్ వ్యవహరించారని, కాళేశ్వరం కేసీఆర్ అవినీతి, అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టీచర్స్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త రమణ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వయంగా పాడెమోసిన పొన్నం అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు దృష్టి సారించింది కాంగ్రెస్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపుతోనే ఎంపీ సెగ్మెంట్స్ ను కైవసం చేసుకునేందుకు చూస్తోంది హస్తం పార్టీ. సామాజిక సమీకరణలు, ప్రజాదరణ కలిగిన నేతలను ఎన్నికల బరిలో దించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది కాంగ్రెస్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేస్తోంది. గాంధీ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు దీపాదాస్. గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రజాదరణ ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని మున్షికి చెప్పారు వివేక్ వెంకటస్వామి. మెదక్ ఎంపీ టికెట్ కోసం గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షిని కలిశారు సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి. మెదక్ ఎంపీ సెగ్మెంట్ లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి సేవలందిస్తున్నట్లు చెప్పారు. మెదక్ ఎంపీ సీటును 30 ఏళ్లుగా కాంగ్రెస్ గెలవలేదని, అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తామన్నారు నిర్మలా జగ్గారెడ్డి. ఎంపీ అభ్యర్థులను త్వరగా ఫైనల్ చేయాలన్నారు విజయారెడ్డి. సీట్లు కేటాయించడంలో ఏఐసీసీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు విజయారెడ్డి. మున్షి గారు పిలిచి మాట్లాడడం జరిగింది. పార్లమెంట్లో ఇప్పటివరకు కూడా వ్యక్తి ఖరారు కాలేదు కాబట్టి ఈ ఉద్దేశం ఏంటి అని అడిగారు. నేను ఏం చెప్పానంటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు రావాలి. ముఖ్యంగా నేను కూడా పార్లమెంట్ పోటీ చేస్తాను కూడా అడగడం జరిగింది. ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. మరి దానికి వాళ్ళు ఆలోచించి చెప్తాం. మాజీ సీఎం కేసీఆర్ భాషతో తెలంగాణ బద్నామైందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కేసీఆర్ ప్రజాప్రతినిధులను అసభ్యంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారా అని నిలదీశారు. డబ్బులు మోసుకుపోయే అలవాటు కేసీఆర్ కు ఉందని, అందుకే డబ్బు సంచుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసిన మోదీ, అమిత్ షా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు షబ్బీర్ అలీ.
10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కరప్షన్ యహా బహుత్ హువా హై, కరప్షన్ అయింది, లక్షల కోట్ల కరప్షన్. మరి ఎవరు పట్టుకోవాలా? నువ్వు ప్రధానమంత్రి, నువ్వు పట్టుకోకపోయి కరప్షన్. ఎగ్జాక్ట్ 9 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ 1 लाख का घोटाला हुआ है, हम इन घोटाले को हम पकड़ेंगे అని కప్ పకడేగా భాయ్ గవర్నమెంట్ भी गिर गई. ఖరీఫ్ సాగుకు నీరు అందించకపోవడానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మేడిగడ్డను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్లే నీటి కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు. కమిషన్ల కకృతితోనే మిషన్ భగీరథ తెచ్చారన్నారు. కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించడంతో కేసీఆర్ పరేషాన్ లో పడ్డారన్నారు జీవన్ రెడ్డి. ఖరీఫ్ కు సంబంధించి నీటి సరఫరా చేయబడేట పరిస్థితులలో ఆనాడు నువ్వు మేడిగడ్డకెళ్లి ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకు నీటిని తరలింపజేసే అవకాశం ఉండి కూడా నువ్వు ఖరీఫ్ నీటి సరఫరాకు సంబంధించి నువ్వు మేడిగడ్డ నీటిని ఏదైతుందో తరలించే ప్రయత్నం చేయకపోవడంతో ఆ భారం అంతా ఎస్ఆర్ఎస్పీ పై పడడంతో వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ రబీకి వచ్చే వరకు నీటి కొరత ఏర్పడ్డది. కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలి. బీఆర్ఎస్ బీజేపీ హయాంలో పాలమూరు ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు తెచ్చి స్థానికుల కాళ్లు కడిగే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వంశీచంద్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ లో యాదవ కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ సామాజిక వర్గ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు యాదవ కురుమ సంఘం నాయకులు. ఈ నెలలో 3 రోజులు ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మోదీ పాల్గొనే సభల ఏర్పాట్లు పరిశీలించారు బీజేపీ నాయకులు. 72 మందితో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. తెలంగాణలోని మరో 6 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజాదరణ కోల్పోయిందని విమర్శించారు బీజేపీ నేతలు. 15, 16, 18 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. 15న మల్కాజిగిరిలో రోడ్ షో నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు మోదీ. మల్కాజిగిరి రోడ్ షోలో సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నేతలు, కార్యకర్తలు పాల్గొంటారు. 16న నాగర్ కర్నూల్లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు మోదీ. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి సభ ఏర్పాటు చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి 18న జగిత్యాలలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు మోదీ. మొత్తంగా 3 రోజుల్లో 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. జగిత్యాల విజయ సంకల్ప బహిరంగ సభ ఏర్పాటు కోసం స్థలాల్ని పరిశీలించారు ఎంపీ అరవింద్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకులు జగిత్యాల జిల్లాకు రావటం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. మోదీ సభకు ప్రజలు, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు అరవింద్. సుమారు 10 గంటలకి జగిత్యాల బహిరంగ సభకి, విజయ సంకల్ప సభకి రావడం జరుగుతుంది. జగిత్యాలలో మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారు రావటం, మోదీ గారు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు మన జగిత్యాల పట్టణానికి రావడం మన పట్టణానికి, మన జిల్లాకు కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి వచ్చి మోదీ గారి మాట్లాడే విషయాలన్నీ కూడా వినాల్సిందిగా కోరుతాం. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్లోని గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ని ప్రారంభించారు ఎంపీ లక్ష్మణ్. గురుకుల విద్యార్థులకు మంచినీళ్లు, ఫర్నిచర్ కోసం ₹1 కోటి ఫండ్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాలల్ని మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు లక్ష్మణ్. ఇక్కడ గొప్పగా ఈ ఘట్కేసర్ పెట్టిందే పేరు గురుకుల. మరి ఈ యొక్క రెసిడెన్షియల్ గా ఆ రోజు సమాజంలో ముఖ్యంగా యువతను తీర్చిదిద్దడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా మరి ప్రాచీన్యము, ప్రఖ్యాతగాంచింది. అనేక మంది, వందలాది మంది మరి ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు కూడా ఈ గురుకుల్లో వాళ్ళు విద్యా బుద్ధులు నేర్చుకున్నారు. ఈ హాస్టల్ని కాపాడి చక్కటి ఒక విద్యా కేంద్రంగానో ఆనాడు ఆర్య సమాజు ఏ ఉద్దేశంతో, లక్ష్యంతో ఇది స్థాపించారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా వచ్చేదానికి ఆస్కారం ఉంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది నేతలు జంప్ అవుతారన్నారు. కేసీఆర్ హయాంలో కేంద్రం నిధుల్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని విమర్శించారు బండి సంజయ్. ఆ పార్టీ ప్రజాదరణ కోల్పోయింది. ఆ పార్టీని ఎవరు పట్టించుకుంటలేరు. ఆ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి అభ్యర్థులే కరువయ్యారు. ఉన్నోళ్ళందరూ అటు చూస్తున్నారు. కానీ ఆ పట్టు కాపాడుకోవడం కోసము కరీంనగర్ వేదికగా తిరిగి అబద్దాలతో నమ్మించే ప్రయత్నం చేసే విషయం వాస్తవం. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమైందన్న. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏ చట్టం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సీఏఏపై రాహుల్ గాంధీ, ఖర్గే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పక్క దేశాల్లో మైనారిటీలను హింసిస్తే భారతదేశం స్వాగతం చెప్తుందని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలోని పంటలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ. ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతు బంధుతో పాటు రైతు కూలీలకు 12,000 ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రానున్న రోజుల్లో పోరాటం చేస్తామని హెచ్చరించారు రాణి రుద్రమ. జహీరాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. జహీరాబాద్ పార్లమెంట్ స్థానానికి గాలి అనిల్ కుమార్ పేరు ప్రకటించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేయనున్నారు. ఇప్పటి వరకు 9 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ప్రకటించారు కేసీఆర్. నిజామాబాద్ ఎంపీ సీటు కల్వకుంట్ల కవిత కాకుండా బాజిరెడ్డి కేటాయించడం ఆసక్తిగా మారింది. అంతకుముందే వరంగల్ టికెట్ కడియం శ్రీహరి కుమార్తె కావ్యకి ఇవ్వగా చేవెళ్ల సీటు కాసాని జ్ఞానేశ్వర్కు ప్రకటించారు కేసీఆర్. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ప్రాంతీయ పార్టీలు నియంతల్లా తయారవుతున్నాయని విమర్శించారు. ఈసారి ఏపీలో కాంగ్రెస్ అధికంగా ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీలైన సిపిఎం, సిపిఐ పార్టీలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తామన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అప్లికేషన్లు దాదాపు 1500 అప్లికేషన్లు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే, ఇది ఒక సైన్ మాత్రమే. ఇక రీజనల్ పార్టీలు అయితే నియంతల్లా తయారవుతున్నారు. రీజనల్ పార్టీలో అధికారంలో వచ్చిన ఆ పార్టీ నాయకులు గత ఎన్నికల్లో మాకొచ్చిన ఓట్ బ్యాంకు కేవలం 1.17% అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ దాటుతుందని మేము గణనీయంగా అసెంబ్లీ సీట్లు అయితేనేమి, పార్లమెంట్ అయితేనేమి గట్టి పోటీ ఇవ్వగలమని, సీట్లు కూడా గెలవగలమని నమ్మకం కాంగ్రెస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత 3 వార్తలు ప్రసారం. స్టే ట్యూన్డ్.